కాబట్టి మన ఉగాది సంబరాల్లో మావి చిగురు వంటి మంచి ట్రెడిషనల్ డాన్స్ చూసాం కదండి. ఇప్పుడు అదే ఉగాది పచ్చడిలో చింతపండు బెల్లంతో కూడినటువంటి కితకితల్ని చూద్దామా? ఉంటారు కితకితలు? ఓకే. పల్లెటూరు భావ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటి వరకు 570 చిత్రాల్లో నటించి మిమ్మల్ని ప్రతిరోజు అలరిస్తూనే ఉన్నారు ప్రముఖ హాస్య నటులు రాజబాబు గారి బ్రదర్ చిట్టిబాబు గారు. ఆయన్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హలో, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మేము ఇండియాలో ఉన్నావా సింగపూర్లో ఉన్నావా అనే అనుమానం కూడా వస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనమే హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి. మనందరూ ఇలాగే మీరు మన దేశం వదిలి ఈ దేశంలో ఉండి ఎంతో కష్టపడి మన దేశానికి మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ దేశానికి మంచి పేరు తెస్తున్నారు. నిజంగా మన అదృష్టం. ఎందుకంటే భారతదేశం చాలా గొప్ప దేశం ఉంది. మనకు సెంటిమెంట్స్, మనకున్న సెంటిమెంట్స్ ఏ దేశంలో లేదనిపిస్తూ ఉంటుంది. నిజంగాను ఇవాళ మీ అందరి దగ్గరికి మేము వచ్చామంటే ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం కూడా. ఎందుకంటే అక్కడ సినిమాలు యాక్ట్ చేయడం, అక్కడ ప్రోగ్రామ్ చేయడం అది వేరు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాం. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎంజాయ్ చేయాలని, బాగా నవ్వుకోవాలని, మీకు బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు కాదు, ఆరోగ్యమే ఆంధ్ర బ్రాండ్. ఆరోగ్యంగా ఉండాలి. నేను నమ్మి ఆ బాబాలో కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటే అవన్నీ చిట్టిబాబు గారు చెప్పేసి అందరూ క్షేమంగా ఉండాలి. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని కలగజేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఒక సీటు సాధారణంగా మనం టీవీలో చూస్తూ ఉంటాం. టీవీ ప్రోగ్రామ్స్ లైవ్లు ఉంటాయి. ఆ లైవ్లో ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ సలహాల గురించి ఇది ఉంటుంది. ఇంకొక హాస్య నటుల్ని కూడా మీకు పరిచయం చేయబోతున్నానండి. కామెడీ క్యారెక్టర్స్ తో సినీ రంగ ప్రవేశం చేసి మన ఏఎన్ఆర్ గారితో పలు సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం ఏపీ డైరెక్టర్స్ అసోసియేషన్ కి ట్రెజరర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈజ్ నాట్ అదర్ దాన్ కాదంబరి కిరణ్ గారు. మనం సాధారణంగా టీవీలో చూస్తామండి, లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం. ఏంటంటే ఒక డాక్టరు ఆ సలహాలు అప్పుడు కాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సిచ్యుయేషన్ మేము చూపించదలుచుకున్నాం. చూసి మీరు ఆనందిస్తాను కలిసి మిమ్మల్ని మన చిట్టిబాబు గారు, కాదంబరి కిరణ్ కుమార్ గారు, కాలర్గా నేను నటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ స్టార్ట్. ఏమ్మా శంకర్జీ రెడీ బాబు? ఏంటే సౌండ్ సరిగ్గా చూసుకోవట్లేదా? చూడండి సౌండ్ లైవ్ కదా, జాగ్రత్తగా. మీరు రెడీ సార్? వెరీ గుడ్. ఏమ్మా మేకప్ కరెక్ట్ ఉందా? రమణ కరెక్ట్, డ్రెస్ ఓకేనా? ఓకే, కెమెరాలు నా మీద ఉన్నాయి కదా? ఓకే, ఫోకస్. రెడీ సార్? స్టార్ట్ చేద్దాం సార్. రెడీ? 4, 3, 2, 1 గో. హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఛానల్లో ఈ మాట మంత్రి కార్యక్రమంలో మనతో ముచ్చరించడానికి, తన విలువైన సలహాలను మనకి ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చేస్తున్నారు ప్రముఖ డాక్టర్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్ చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారిని మీరేమైనా అడగాలనుకుంటే మర్చిపోద్దు, రాసుకోండి. 22334455. నోట్ ఇట్ డౌన్. 22334455. ఓకే, యూఆర్ రెడీ? డాక్టర్ గారు, కాలం దగ్గర నుంచి కాల్ తీసుకునే లోపల నాకు చిన్న సందేహం సార్. ఏమిటది? ఏమన్నా సార్, నేను ఈ మధ్యన ఒక సైకిల్ కొన్నాను. తొక్కుతుంటే కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు
కర్రను ఒక సౌండ్ చేస్తాను సార్, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. అందుకే ప్రెసిడెంట్ సైక్రాటిస్ట్ అంటే సైకిల్ రిపేరు, సైకిల్ చేయడం, మనిషి మానసిక సంబంధం తెలుసుకొని దానికి ఏ మందు వేయాలో చెప్పేవాళ్ళే సైక్రాటిస్ట్. సార్ 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 ఏం లేదు, కాలం తీసుకుందాం. కాలం తగ్గించి హలో 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 కాదంబరి గారు, నేనండి గౌతమ్ రాజు మాట్లాడతాను సార్. గౌతమ్ రాజ్ సార్ మీ యాంకరింగ్ సూపర్ సార్, నేను మీ అభిమానిని సార్. గౌతమ్ రాజ్ గారు సార్ ఎక్కడ కాకినాడ నుంచి మాట్లాడారా? మా కాకినాడ నుంచేనండి. కాకినాడ అందరూ బాగున్నారా? అంత బాగున్నారండి. మీ వాళ్ళు అంతా బాగున్నారు కదా? అంత బాగున్నారండి. అంటే మీ ఫ్రెండ్ చౌదరి గారు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన సింగపూర్ లో సెటిల్ అయిపోయాడండి. సింగపూర్ లో సెటిల్ అయ్యాడా? చౌదరి గారు చాలా మంచి తెలుసునా? అవునండి. అవును. ఇప్పుడు మనకి గెస్ట్ ఎవరండి? అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. గౌతమ్ రాజ్ గారు ఈ రోజు మన స్టూడియోకి తన అనుభవాన్ని చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి వచ్చారు ప్రముఖ సైక్రాట్రిస్ట్ డాక్టర్ చిట్టుబాబు గారు. మీ ప్రశ్న ఆయనకి వేయండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు గౌతమ్ రాజు అండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఎక్కడ ఉంటారు? కాకినాడ అండి. వెరీ గుడ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యాపారం అండి. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుందండి. గట్టిగా అరిచేస్తాను. మా ఆవిడ కూడా కోపం వచ్చేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందండి. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా, మెడిసిన్ ఉందా? ఇది మెడికల్ లాంగ్వేజ్ లో సోషియల్ ఫ్యాంటసీ అంటారు. ప్రతి మనిషిలో చిన్న వీక్నెస్ ఉంటుంది, దానికి ఏం లేదు. మీరు 1 నుంచి 10. హలో 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 కాదంబరి గారు, మీ యాంకరింగ్ సూపర్ సార్, నేను మీ అభిమానం సార్. డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇది నాకు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుందండి, గట్టిగా అరిచేస్తానండి. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అండి? ఇది ఏం లేదండి, ఇది మెడికల్ లాంగ్వేజ్ లో సోషల్ ఫ్యాంటసీ అంటారు. దీనికి మనం ఏం లేదు, ప్రతి మనిషిలో చిన్న వీక్నెస్ ఇది అంతే. ఇదేం లేదు. 1 నుంచి 10 అంకెల దాకా. సార్ ఉన్నాడు సార్, పొయ్యి మీద పాలు అంటే వచ్చాను, అవి ఏం చేస్తున్నాయి ఏంటో చూసాను. పొయ్యి మీద పాలు పెట్టి లైవ్ లో మా గౌతమ్ రాజు గారు మాట్లాడుతున్నారు. ఎంత డేంజర్, ఎంత డేంజర్. ఏమైపోతుంది పాపం అక్కడ. ఎలాగున్నారు? హలో హలో గౌతమ్ రాజు గారు, అయ్యో పాపం. హలో హలో ఎంతసేపు అయినా పర్వాలేదు, మనం వెయిట్ చేద్దాం. ప్రమాదం. హలో 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 కాదంబరి గారు, యాంకరింగ్ సూపర్ సార్, నేను మీ ఫేవరెట్ సార్. పాలు పంపాయి సార్. పాలు పొంగిపోయాయి? అవునండి. ఆవు పాలా, గేదె పాలా? ఆవు పాలండి. పెద్ద ప్యాకెట్, చిన్న పెద్ద ప్యాకెట్ 14 రూపాయలు. 14 రూపాయలు పక్క. అప్పుడు ఎవరు ఇస్తారండి? అది ఇస్తారా, డాక్టర్ ఇస్తారా, శిష్యుడు ఇస్తారా, ఎవరు ఇస్తారండి? హలో హలో కాదంబరి గారు, మీ యాంకరింగ్ సూపర్ సార్, నేను మీ అభిమాని సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. గౌతమ్ రాజు గారు, ఏంటి ఇప్పుడు మనం పాలు పంపాయండి. ఎక్కడ ఉన్నామండి? అలాగే మనం ఎక్కడ ఉన్నాం? మీ స్టూడియోలో ఉన్నారు, నేనేమో ఇంట్లో కాకినాడలో ఉన్నాను. పెద్ద జోక్ వేశారండి. ఇందుకు మీ ప్రాబ్లం ఏంటి? నాకు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుందండి, గట్టిగా అరిచేస్తాను. దీనికి ఏదైనా మందు ఉందా? ఇదేం లేదండి, ఇది మెడికల్ లాంగ్వేజ్ లో సోషల్ ఫ్యాంటసీ అంటారు. ప్రతి చిన్న విషయానికి మీరు పెద్దగా చేసుకోవద్దు. ఏం లేదు, 1 నుంచి 10 అంకెల దాకా. హలో 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 కాదంబరి గారు, యాంకరింగ్ సూపర్ సార్, మీ అభిమాని సార్. ఇగో నాతో ఎంత కూల్ గా మాట్లాడుతున్నారు. డాక్టర్ గారితో కూడా అంత కూల్ గా మాట్లాడండి. అలాగే డాక్టర్కి ఏమన్నా? హలో అలా ఏంటండి? ఏం పాలు పంపాయి? ఎవరిస్తే డబ్బులు? ఏంటండి వాళ్ళు పంపుకుంటే నా మీద వస్తుంది. ఎందుగా మాట్లాడారా? నేను చెప్తాను. హలో కాదంబరి గారు, యాంకరింగ్ సూపర్ సార్, నేను మీ అభిమాని సార్. ఇప్పుడు మాట్లాడండి. హలో ఏంటి? పాలు పంపాయి, డబ్బులు ఎవరిస్తాడు? ఏంటి? నీకు వినపడిపోతే ఇదిగో టీవీ వాల్యూమ్ పెట్టుకో. కరెంట్ 3 రోజులు కరెంట్ లేదయా. ఎలక్ట్రిసిటీ బోర్డు ఫోన్ చేస్తే మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేయమంటారు, మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేస్తే టెలిఫోన్ ఎక్స్చేంజ్ చేయమంటారు. ఏం చేస్తావు? ఏం చేయమంటావు? అదే వాడు వినకపోతే మాట్లాడతాడు. నువ్వు చెప్ప నేను ఎవరేమంటాడు? హలో కాదంబరి గారు, యాంకరింగ్ సూపర్ సార్, నేను మీ అభిమాని సార్. ఇప్పుడు మాట్లాడండి. హలో ఏంటి? ప్రతి చిన్న విషయం కోపం వస్తుంది, గట్టిగా చేస్తాను. దీనికి ఏమైనా
గౌతరాజు ఏంట్రా కోపం వస్తుందా కోపం వస్తుందిరా. ప్రతి మనిషికి కోపం రావాలి, లేకపోతే మనిషి కాదు. రాదు పశువుతో సమానం రా. ఏంటి అంట్రా? ప్రతి మనిషికి కోపం రావాలా? రాకపోతే ఆడు మనిషి కాదా? పశువుతో సమానమా? మరి ఏంట్రా ఇందాక నుంచి దీన్ని సోషల్ ఫ్యాంటసీ అంటారు, 1 నుంచి 10 వరకు లెక్కట్టాలంటారు, చెప్తాను. ఏంట్రా ఇది? నువ్వు అసలు డాక్టర్ వినారా? హలో కాదంబరి గారు, యాక్టింగ్ సూపర్ సార్. మీరంటే నాకు అభిమానం సార్. ఈసారి మా కాకినాడ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాలి సార్. తప్పకుండా వస్తానండి. కాదంబరి గారు అన్నట్టు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం లైవ్ లో కలుస్తాను సార్. అలాగేనండి, తప్పకుండా. జాగ్రత్త సుమా. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు వ్యూవర్స్, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో, మన మాట మంచి కార్యక్రమంలో గౌతమ్ రాజు గారికి వచ్చిన సందేహాలన్నింటినీ కూడా ఎంత సుప్రసిద్ధ సైకాలజిస్ట్ అయినటువంటి చిట్టిబాబు గారు ఎంత చక్కని సమాధానం ఇచ్చారు చూసారు కదా. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఇదే టైంలో, ఇదే ఛానల్లో, ఇదే ప్లేస్ లో మళ్ళీ ఒక మంచి విజిటర్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. సేనరా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా థ్యాంక్స్? ఏంట్రా థ్యాంక్స్? వాడు నువ్వు పెద్ద యాంకర్, వాడిని అభిమానం. ఏంట్రా మాట్లాడుతున్నాడు? నాకు కోపం వచ్చినట్టే మొత్తం ఊరుకోని చెప్తాను. అమ్మో అమ్మా, ఎందుకు వచ్చినా ఇంటర్వ్యూకి? హలో డాక్టర్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారండి. నేను డాక్టర్ చిట్టుకోడు మాట్లాడుతున్నాను సార్. నాకు ప్రతి చిన్న విషయానికి కోపం అయిపోతూ వస్తుందండి. ఏం చేయమంటారు? 1 నుంచి 10 అంగిల్లో కట్టాలా?